యెహోషువ 24వ అధ్యాయం. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారి నందరినీ షెకెంలో పోగు చేసి, వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా, వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను: ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అవతల నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అవతల నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతటా సంచరింపచేసి, అతనికి సంతానమును విస్తరింపచేసి, అతనికి ఇస్సాకును ఇచ్చితిని. ఇస్సాకునకు నేను యాకోబు ఏశావులను ఇచ్చితిని. శేయీరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏశావుకిచ్చితిని. యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి. తర్వాత నేను మోషే అహరోనులను పంపి, దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతం చేసి మిమ్మును వెలుపలికి రప్పించితిని. నేను ఐగుప్తుల నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రం నొద్దకు రాగా, ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమిరి. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశంలో నేను చేసిన దాన్ని మీరు కన్నులారా చూచితిరి. అటు తరువాత మీరు బహుదినములు అరణ్యంలో నివసించితిరి. యోర్దాను అవతల నివసించిన అమ్మోరీల దేశమునకు నేను మిమ్మును రప్పించినప్పుడు వారు మీతో యుద్ధం చేయగా, నేను మీ చేతికి వారిని అప్పగించితిని. మీరు వారి దేశమును స్వాధీనపరచుకొండి. వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపచేసితిని. తర్వాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకు లేచి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి, మేము శపించుటకు బేయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా, నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచునే వచ్చెను. అతని చేతి నుండి నేనే మిమ్మును విడిపించితిని. మీరు యోర్దాను దాటి ఎరికో దగ్గరకు వచ్చినప్పుడు, ఎరికోకు యజమానులగు అమ్మోరీలు, పెరిజ్జీలు, కనానీలు, హిత్తీలు, గిర్గాషీలు, హివ్వీయులు, యెబూసీలను వారు మీతో యుద్ధం చేయగా, నేను వారిని మీ చేతికి అప్పగించితిని. మరియు నేను మీకు ముందుగా కందరీగలను పంపితిని. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు గాని అవే అమ్మోరీల రాజులనిద్దరినీ తోలివేసెను. మీరు సేద్యం చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చియున్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలివ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యంగాను సేవించుచు, మీ పితరులు నది అవతల ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అవతల మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమ్మోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము అనెను. అందుకు ప్రజలు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమౌదుము గాక. ఐగుప్తు దేశమను దాసుల గృహంలో నుండి మనలను మన తండ్రులను రప్పించి, మన కన్నుల ఎదుట గొప్ప సూచక్రియలను చేసి, మనం నడిచిన మార్గములన్నింటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసినవాడు. యెహోవానే సేవించెదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషం గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను
మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపచేయుననగా జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించెదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించెదమని ఆయనను కోరుకొన్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి. అందుకతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్యదేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెంలో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలోనున్న సింధూర వృక్షం క్రింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లనెను, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 130 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందెను. అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సేరాహులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రాయిమీల మన్యంలోని గాయాష్ కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. యెహోషువ దినములన్నింటను యెహోషువ తర్వాత ఇంక బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నింటినీ ఎరిగిన పెద్దల దినములన్నింటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచూ వచ్చిరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యంగా ఉండెను. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి నొందినప్పుడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశంలో అతని కుమారుడైన ఫినెహాసునకు ఇయ్యబడిన ఫినెహాసు గిరిలో జనులు అతని పాతిపెట్టిరి.